For more videos, subscribe our channel. అందరికీ వందనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమే అనుమజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవాలననే చెప్పుచుందరు. దేవుడి వాక్యము ఫలింపజేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రభు వాక్యాన్ని ధ్యానించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన కాలమంతయు మీ బలిష్టమైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుచుకుని ఈ పరిశుద్ధ దినము, ఈ ఆదివారము, ఈ సమయం వరకు మమ్మల్ని సజీవులుగా బ్రతికించి మీ ప్రియకుమారుని సంఘములో చేరి నిన్ను ఆరాధించుట కొరకు, మహిమపరచుట కొరకు మమ్మల్ని సిద్ధపరచుకుని నడిపించిన విధానమును బట్టి, అనాది సంకల్పమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినము కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అలాగనే మేము పాడిన ప్రతి పాట ద్వారా మా స్తుతులపై సింహాసీనుడివై ఘనత పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నాం. ప్రపంచాలను నాయన నడిపిస్తున్న మాటలు, బ్రతికించే మాటలు, మా బాధల్లో నెమ్మది కలిగించే మాటలు, పరలోకానికి నడిపించే మాటలు. తండ్రి, అట్టి మాటలతో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మాతో మాట్లాడండి. మాకు తెలియని జ్ఞానాన్ని మాకు బోధించండి. మా లోపాలను ఖండించండి, గద్దించండి, సరిచేయండి. మీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని మేము సరిచేసుకుని చక్కదిద్దుకొని మీకు మహిమార్థమై జీవించినట్లుగా తండ్రి, మీరే మమ్మల్ని మీ చేతిలోని పాత్రగా ఉపయోగించుకుని ఘనత పొందమని వేడుకుంటున్నాం. ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు ఎరిగి ఉన్నారు. ఏ ఆత్మకి ఎలాంటి మాటలు అవసరమై ఉన్నావో నాకు తెలియదు, కానీ సమస్తమును ఎరిగిన వాడవు కనుక మీరే మీ బిడ్డలతో నాతో మాట్లాడి మా అందరికీ కావలసిన ఆత్మీయమైన మాటలతో మమ్మల్ని బలపరచండి. తెలిసిన విషయాల్లో నుండి తెలియని జ్ఞానాన్ని బోధించి మమ్మల్ని నాయన సరైన మార్గంలోకి నడిపించుకుని ఘనత పొందమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువును, లోకరక్షకుడును ఆయన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మనందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక మంచి అంశం ఏంటంటే, మనసే మనిషిని పాడు చేస్తుందా? మనసే మనిషిని పాడు చేస్తుందా అన్న అంశం ద్వారా కొన్ని విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే మనసు ఎటువంటిదో తెలిస్తే మనిషి ఎటువంటి వాడో తెలుస్తుంది. మనిషిని బట్టి మనసు ఏంటో తెలుస్తుంది. మనిషి మాటను బట్టి మనసు ఏం ఆలోచిస్తుందో లేదా ఏం చేయబోతుందో కూడా అర్థమవుతుంటుంది. కాబట్టి ఈరోజు ఆ అంశాన్ని మనం ఎన్నుకోవటం జరిగింది, లేదా ఆ సబ్జెక్టు మనం మాట్లాడుకోవటం జరుగుతుంది. బాగా ఆలోచించండి. అంశం ఏంటంటే, మనసే మనిషిని పాడు చేస్తుందా? రైట్.
మనం ఇందాక చదువుకున్నాం ఒక వాక్యం బైబిల్ పట్టణం ద్వారా. అదేంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై అంటున్నాడు. ఇక్కడ అబద్ధికులు ఉన్నారు. వారు ఎలాంటి వారు అని దేవుడు పౌలు గారి ద్వారా తిమోతికి రాస్తే ఈ పత్రిక, వారు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు అంటున్నాడు. మనస్సుకు వాత వేయబడుతుందా? ఆలోచించాలి. వాత వేయబడిన వారు ఎలా ఉంటారో తెలుసా? శరీరానికి వాత వేయబడింది. వాత వేయబడటం అంటే బాగా ఎర్రగా కాల్చి వాతలు పెట్టడం అనుకుంటున్నారా? బైబిల్ ప్రకారంగా అది కాదు. ఎందుకనంటే మనం అనుకున్నది ఎప్పుడు బైబిల్ కరెక్ట్గా చెప్పదు. బైబిల్ అనుకున్నదే మనం చదువుకోవాలా, వినాలా, జాగ్రత్తగా మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. వాత వేయబడిన మనస్సాక్షి గలవారు అంటే వాత వేయబట్టం అంటే ఏంటి అని అంటే, ఒకవేళ శరీరానికి వాత వేయబడింది అని అంటే అది స్పర్శ లేకుండా పోతుంది అని అర్థం. వాత వేయబట్టం అంటే వాత వేయబడిన చోట ఏమవుతుందో తెలుసా? స్పర్శ. అక్కడ గిచ్చినా గిల్లినా స్పర్శ ఉండదు. ఒకవేళ కొట్టినా గుద్దినా స్పర్శ ఉండదు. లేదా నొప్పి ఉండదు, బాధ ఉండదు. అలాంటి వారిని ఏమంటామో తెలుసా? పక్షవాతం వచ్చిన వారు అంటాం. స్పర్శ లేకపోతే ఏమవుతుందో తెలుసా? పక్షవాతం వచ్చిన వారు అంటాం. ఇప్పుడు శరీరానికి వాత వేయబడితేనేమో పక్షవాతం అనుకుంటున్నాం. మరి మనస్సుకు వాత వేయబట్టం అంటే ఆలోచించాలి. మనస్సుకు వాత వేయబడిందంటే దానికి స్పర్శ లేదు, బాధ లేదు, నొప్పి లేదు అని అర్థమవుతుంది. చేసే క్రియలు ఏంటో, అవి మంచివా చెడ్డవా, అలా చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది స్పర్శ లేదు మనస్సుకి. అందుకే చేసేసుకుంటూ పోతుంటుంది. ఎందుకనంటే ఈ మనస్సాక్షి గురించి ఎందుకు చెబుతున్నాడు అని అంటే, మనిషి నిర్ణయాలు ఎక్కడి నుండి తీసుకుంటాడు అని అంటే మనస్సులో నుండే నిర్ణయాలు పుడతాయి. ఒక దొంగతనం చేయాలన్నా, ఒక వ్యభిచారం చేయాలన్నా, పగ అయినా, ప్రతీకారమైనా, అవునా, ద్వేషించాలన్నా మనసులో ఉన్న ద్వేషం బయటికి వ్యక్తం పరుస్తున్నాడు. కాబట్టి మనస్సు ఏం చేస్తుందంటే నిర్ణయాలు తీసుకుంటుంది. మనిషి ఏం చేస్తున్నాడంటే అక్రియలు జరిగిస్తూ ఉంటాడు. బాగా ఆలోచించండి. మనస్సు నిర్ణయాలు తీసుకుంటుంది, మనిషి ఆ ప్రవక్తను చూపిస్తూ ఉంటాడు. అంటే మనస్సు శరీరానికి డైరెక్షన్ ఇస్తుంది. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా అను, ఇలా మాట్లాడు, ఇలా ఉండు, ఇలా చూడు అని మనస్సు డైరెక్షన్ ఇస్తుంటే మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ డైరెక్షన్ ప్రకారం చేసుకుంటూ పోతున్నాడు. అందుకే మనసు చెడిపోతే మనిషి చెడిపోతుండా, ఇది మనం ఆలోచించాలి. మన సబ్జెక్ట్ అదే. మనసు చెడిపోతే మనిషి చెడిపోతాడు. మాట తీరు, చూపు, ఆలోచనలు ఇవన్నీ మనసు డైరెక్షన్ చేస్తుంది. మనిషి ఆ చూపు అటు తిప్పు ఇటు తిప్పు అనగానే తిప్పుతూ ఉంటున్నాడు. ఆలోచించండి. కనపడని మనస్సు, ఆలోచించాలి, కనపడని మనస్సు కనపడే క్రియలు జరిగిస్తుంది శరీరముతో, ప్రవర్తన ద్వారా. మనస్సు అయితే కనపడదు, కానీ
మనిషి ప్రవర్తన అయినా క్రియలైనా ఆ మనస్సును బట్టే క్రియలు జరిగిస్తున్నాడు, ఆ మనస్సును బట్టే ఈ ప్రవర్తన చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఆ మనస్సును బట్టే ఇలా మాట్లాడుతున్నాడు, ఆ మనస్సులో ఇది ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు, ఆ మనస్సును బట్టే ఈ క్రియలు జరిగిస్తున్నాడు, ఆ మనస్సులో ఉంది కాబట్టి అలా చెయ్యాలని డైరెక్షన్ ఇస్తుంది కాబట్టి ఆ క్రియలు జరిగిస్తున్నాడు అని మనం వెంటనే ఆలోచించవచ్చు, తెలుసుకోవచ్చు. బైబిల్ చెప్తుంది, మనిషికి తెలియకపోవచ్చు. మనిషి ఊహలకు అందందే బైబిల్. బైబిల్ని తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే చాలామంది సేవకులు నీ మనసులో ఏముందో నాకు తెలుసులే, చాలామంది అంటారు కదా బయట, ఆవిలిస్తే పేగులు లెక్క పెడతా ఉంటావు, ఆవిలిస్తే పేగులేమి లెక్క పెడతావు, నీకేం తెలుసు? కానీ నీ ప్రవర్తన ద్వారా నీ మనసు ఏంటో తెలుసుకోవచ్చు అంటుంది బైబిల్. నీ మాట తీరును బట్టి నీ మనసు ఏంటో ఏం చెబుతుందో అర్థం చేసుకోవచ్చు అంటుంది బైబిల్. నిజమేనా అని అంటే ఖచ్చితంగా ఆ క్రియలను బట్టి మనస్సుని బట్టి క్రియలను, ప్రవర్తనను చూసి చెప్పొచ్చు అంటుంది బైబిల్. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. యేసు ప్రభువు చెబుతున్న మాటలో ఎంత జ్ఞానం ఉందో ఒకసారి మనం ఆలోచించుదాం రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం చూద్దామా. 33వ వచనం నుండి 36వ వచనం వరకు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును అంటున్నాడు. అర్థమైందా మీకు? యేసు ప్రభు జ్ఞానం అందదు, మనుషుల జ్ఞానం వంటిది కాదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండు మంచిదని ఎంచుడి. చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడు. పండు మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు చెడ్డదని ఎంచుడి. ఎందుకు అనంటే ఆ చెట్టు ఒక మనస్సు అయితే దాని పండు దాని క్రియలను జరిగిస్తుందట. చెట్టు మంచిదని దాని పండును బట్టి చెప్పొచ్చు అంటున్నాడు. చూడండి ఆ మాట, లాస్ట్ మాట ఏమంటున్నాడు? చెట్టు దాని పండు వలన తెలియబడును. అది మంచి చెట్ట చెడ్డ చెట్ట అని దాని ఫలాలను బట్టి, మాట్లాడే విధానమును బట్టి, చేసే క్రియలను బట్టి తెలుస్తుందట. ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకనంటే మనస్సులో ఏముందో దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, ఆ క్రియలు జరిగిస్తుంది. ఆ క్రియలు జరిగించినప్పుడు వాని మనస్సులో ఏముందో ఈజీగా కనిపెట్టవచ్చు. ఏం మాట్లాడుతున్నాడో మాటను బట్టి మనస్సును అర్థం చేసుకోవచ్చు. ప్రేమతో మాట్లాడుతున్నాడా, పగతో మాట్లాడుతున్నాడా, ద్వేషంతో మాట్లాడుతున్నాడా, అజ్ఞానంతో మాట్లాడుతున్నాడా, ఆ క్రియలను బట్టి తెలిసిపోతుంది, ఆ మాటను బట్టి తెలిసిపోతుందని యేసు ప్రభు చెబుతున్నాడు. ప్రభువారు ఏం చెప్తున్నారు చూడండి, చెట్టును బట్టి అది మంచిదా చెడ్డదా అని తెలుసుకోవచ్చు అంటున్నాడు. తెలుసుకోవచ్చు. ఎందుకనంటే ఆ చెట్టుకొచ్చే ఫలమును బట్టి అది ఆ చెట్టు మంచిదా కాదా, ఆ ఫలమే నీ క్రియలు, ఆ ఫలమే నీ ప్రవర్తన. నువ్వు మంచివాడివా చెడ్డవాడవా నీ ప్రవర్తన చూసి అర్థం చేసుకోవచ్చు అంటున్నాడు. అవునా? నీ ప్రవర్తన చూసి అర్థం చేసుకోవచ్చు అంటున్నాడు. అందుకే ఏమని అంటున్నాడో చూడండి. సర్పసంతానమా అన్న 34వ వచనం. సర్పసంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు అంటున్నాడు. మీరు చెడ్డవారు, మనస్సులో చెడ్డవారయుండి మంచి మాటలు పలకటానికి నీ నోరు ఎందుకు ఉపయోగపడదు కదా. మీరు చెడ్డవారయుండి అంటే అర్థం ఏంటి? లోపల మనస్సులో చెడుతనం ఉంది. బయటకు ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? అది కూడా చెడుతనాన్ని కనపరుస్తుంది, మంచితనం కనపరచదు.
అదే అంటున్నాడు చూడండి, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయాలు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలు బయటకు తెస్తాడట. అర్థమైందా? మనస్సు నిండుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, ప్రవర్తన కలిగి ఉంటుంది. అంటే నువ్వు ఎలాంటి వాడివో నీ క్రియలను బట్టి ఈజీగా చెప్పేయచ్చు. వాడి మనస్సులో ఏముందో మనకేం తెలుసు బ్రదర్ అంటారు చాలామంది. జ్ఞానము లేని, బైబిల్లో ధ్యానము లేని, బైబిల్ అర్థం చేసుకొని వారు ఏమంటారో తెలుసా? వాని మనస్సులో ఏముందో మనకేం తెలుసు బ్రదర్ అంటే వాని ప్రవర్తన చెబుతుంది కదా, అది చూడొద్దా నువ్వు? వారి మాట తీరు చెబుతుంది, వాని మనస్సు ఏంటో వాని మాట తీరు చెబుతుంది కదా, అర్థం చేసుకోవచ్చు కదా బ్రదర్. బైబిల్ చెప్తుంది యేసు ప్రభువు కంటే మనం గొప్పవారమా? యేసు ప్రభువే చెబుతున్నాడు, వాని క్రియలను బట్టి అర్థమైపోతాయి కదా. వాడి మనస్సు ఏంటో వాని మనస్సులోకి పోయి అవసరం లేదు, వాడి ప్రవర్తన చూస్తే అర్థమైపోద్ది అంటున్నాడు యేసు ప్రభు. వాని ప్రవర్తన చూసి అర్థం చేసుకోండి అంటున్నాడు. మనస్సులోకి వెళ్ళొద్దు, మనస్సులో ఏముందో ప్రవర్తన చెప్తుంది, మాట తీరు చెప్తుంది, చూపులు చెప్తున్నాయి, క్రియలు చెబుతున్నాయి. అందుకే ఏమంటున్నాడు తెలుసా? మాటను బట్టి మనస్సు ఏంటో తెలుస్తుంది. హృదయంలో ఏముందో, వాడి మనస్సులో ఏం ఆలోచిస్తున్నాడో. మంచివాడైతే సద్విషయాలు బయటకు తీసుకొస్తాడు, చెడ్డవాడైతే దుర్విషయాలను బయటకు తీసుకొస్తాడు. వాడి క్రియలు తెలుపుతాయి అంటున్నాడు. అర్థం చేసుకోలేని పరిస్థితి. మోసపోయాను బ్రదర్, మోసం చేశారు బ్రదర్. అవును, జ్ఞానం లేకపోతే మోసం పోతావు. వాని క్రియలను బట్టి, వారి ప్రవర్తన బట్టి, వారి మాట తీరును బట్టి వాని మనసులో ఏముందో ఈజీగా అర్థం చేసుకోవచ్చట. అర్థం చేసుకోలేకపోతే, అర్థం కాకపోతే ఆలోచించాలి. బైబిల్ అర్థం చేసుకోవాలి. చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ ఏం రాయబడిందో? 44వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్తగా చదవండి. వాడు బూడిద తినుచున్నాడు, వాడి మనస్సు మోసపోయినదై తప్పుదారిన వాడిని తీసుకొని పోవచ్చున్నది అన్న మాటను మనం చూస్తున్నాం ఇక్కడ. మనస్సు పాడైపోతే వాడే పాడైపోతున్నాడని చెప్తుంది బైబిల్. మనస్సు పాడైతే మనిషి పాడైపోతున్నాడట. వాడి ప్రవర్తన పాడైపోతుంది, వాడి క్రియలు పాడైపోతున్నాయి. వాడు ఏ ఆలోచన చేస్తున్నాడో వాడి క్రియలను బట్టి చెప్పొచ్చు. చివరికి వాడు పాపంలో పడిపోవడానికి కారణం వాడి మనస్సే అని చెప్తుంది. వాడు బూడిద తినుచున్నాడు, వాడు చూడండి, వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిన వాడిని తీసుకొని పోతుందట. మనస్సు మనిషిని తీసుకుపోతుంది, మనస్సు నరకానికి తీసుకుపోతుంది అని చెప్తున్నాడు. మనస్సు ఏం చేస్తుంది తెలుసా? మనిషిని పాడు చేస్తుంది. మనస్సు మనిషిని పాడు చేస్తుంది. మనస్సే మనిషిని పాడు చేస్తుందా? అవును. అది కంటికి కనపడదు, కానీ దాని క్రియల వలన నేను నరకానికి తీసుకుపోతుందని ఈ ప్రవర్తన వలన. అందుకే చాలా జాగ్రత్త, మనసును చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలట. ఎందుకనంటే నరకానికి బాటలు వేసేది మనస్సే. అవునా? నరకానికి తీసుకుపోతుందా మనసా? అవును, నీ క్రియలు. ఒకడు వ్యభిచారి కావాలన్నా, ఒక మంచి విశ్వాసి కావాలన్నా, మంచి విశ్వాసాన్ని దేన్ని బట్టి చెప్తావో తెలుసా? వాడి క్రియలను బట్టి. మంచి ప్రార్థనాపరుడని ఎలా చెప్తావో తెలుసా? వాడి క్రియలను బట్టి. మంచి ఆత్మీయుడు అని చెప్పడానికి వాడి క్రియలను బట్టి. మంచి క్రైస్తవుడండి అని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? వాడి క్రియలను బట్టి, వాడి ప్రవర్తనను బట్టి. మంచి భక్తిపరుడు అని చెప్పాలంటే వాడి క్రియలను బట్టి.
ఆ క్రియలు ఎక్కడి నుండి రావాలి? మనస్సులో నుండి రావాలి. ఈరోజు మనస్సులో ఏ కల్మషమును నింపుకొని పాపానికి దాసులైపోయిన సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. పైకి భక్తిగా ఉంటారు, లోపలంతా పాపమే. పైకైతే ఆదివారం కరెక్ట్గా చర్చికి బైబిల్ పట్టుకొని బయలుదేరి వస్తూ ఉంటారు. కానీ చివరికి ఏమవుతుందో తెలుసా? చివరికి వారి ఆత్మీయ స్థితి ఏంటో తెలుసా? పైకి భక్తి, లోపలేం చెయ్యాలో అది చేస్తూనే ఉన్నాడు. వాడు ఆ పాపంలోనే ఉన్నాడు, ఆ పాపంను జరిగిస్తూనే ఉన్నాడు. మార్పు లేని జీవితం అన్నమాట. మనస్సు మారలేదు వాడికి. అందుకే మనస్సాక్షి పాడైపోతే, మనస్సు పాడైపోతే మనిషే పాడైపోతున్నాడని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. చివరికి వాడు నరకానికి వెళ్ళిపోతున్నాడట. నరకపు స్థితి. ఎందుకనంటే ఈరోజు లోకం అంతా అలాగే చెడిపోయి ఉంది. లోకమంతా అలాగే చెడిపోయిందండి. మనస్సు ఏం చెబుతుందో, మనిషి గుడ్డివాడిగా వెళ్ళిపోతున్నాడు. మనిషి ఏం చెయ్యాలో మనస్సాక్షి చెప్తుందంట, వెళ్ళిపోతున్నాడు, పాపంలోకి వెళ్ళిపోతున్నాడు, పాపంలో పరిగెత్తుతున్నాడు. చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు అందరూ కూడా దేవునికి దూరస్తులై దేవునికి ఆత్మీయ స్థితిలో లేకుండా పడిపోతున్నారట. చూద్దాం ఇంకొక మాట. ఒక వ్యక్తి ఎలా పడిపోయాడో ఇంకొక రాజును చూపిస్తాను మీకు. దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము, దినవృత్తాంతాల 2వ గ్రంథము. జాగ్రత్తగా బైబిల్ తీయండి. 26వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం నుండి చదివితే, ఇక్కడ యోధారాజుగా ఉన్న ఉజ్జియ గురించి, ఏలనారంభించిన దినముల గురించి చెబుతున్నాడు. ఇక్కడ ఏలనారంభించిన దినముల గురించి చెబుతూ ఏం చెప్తున్నాడో మనం జాగ్రత్తగా చదువుదాం. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్యా దినముల్లో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను అన్న మాటను చూస్తున్నాం. బాగా ఆలోచించండి. ఉజ్జియా మంచిగా 14 ఏండ్ల వాడై రాజుగా నియమింపబడి, దేవుని చేత నియమింపబడి ఏలనారంభించాడట. ఈ ఏలనారంభించినప్పుడు తన తండ్రి అయిన అమజ్య చర్యంతటి ప్రకారము, తన తండ్రి కూడా భక్తిపరుడే, అలాగనే భక్తిపరుడై ఉండి అతడు ఏం చేస్తున్నాడంటే దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించేవాడట. దేవుణ్ణి విడిచిపెట్టక దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించేవాడట. దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించే నమ్మకమైన వాడిగా ఉన్నాడట. ఎంత నమ్మకమైన వాడిగా ఉన్నాడో అంతగా దేవుడు దీవించేవాడిగా ఉన్నాడట. దేవుడు దీవిస్తూనే ఉన్నాడట, వర్ధిల్ల చేస్తున్నాడట. 8వ వచనం చూడండి. అమ్మోనీయులు ఉజ్జియకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు ప్రదేశములన్నిటను వ్యాపించెను. చూసారా, నమ్మకంగా దేవుని పని చేస్తున్నాడు, నమ్మకంగా దేవుణ్ణి మరిచిపోకుండా దేవుని దృష్టిలో యథార్థంగా బ్రతుకుతున్నాడు. దేవుని కృపను బట్టి, దేవుని చిత్తమును బట్టి నడుస్తున్నప్పుడు దేవుడు కూడా అతన్ని అట్లానే వర్ధిల్ల చేస్తున్నాడట. ఏదైతే దేవుడు ఆశిస్తున్నాడో ఆశించిన దాని ప్రకారం జీవిస్తున్నప్పుడు దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడట. చూడండి, దేవునితో ఉన్నప్పుడల్లా, దేవుని పక్షమున ఉన్నప్పుడు, జాగ్రత్తగా ఆలోచన, సమీపముగా దేవునికి సమీపస్తులుగా ఉన్నప్పుడల్లా దేవుడు దీవిస్తూనే ఉంటాడు. దేవునికి సమీపస్తుడిగా దూరమైనప్పుడే దేవుడు చెయ్యి విడిచిపెట్టడానికి అవకాశం ఉంది.
తన హృదయములో యథార్థతను విడిచిపెట్టకుండా తన హృదయములో దేవుణ్ణి నింపుకొని, దేవుని వాక్యాన్ని నింపుకొని, తన ప్రవర్తన విషయంలో చక్కగా చక్కదిద్దుకుంటూ ప్రవర్తన క్రియలు దేవునికి అనుకూలంగా మార్చుకున్నాడట. అంటే తన మనస్సులో దేవుణ్ణి నింపుకున్నాడు, తన మనస్సులో దేవుని నింపుకున్నాడు. తన ఇష్టానుసారంగా కాకుండా దేవుని చిత్తానుసారంగా నడవటం ప్రారంభించాడు. దేవుడు కూడా అది చూసి, తన మనస్సును చూసి, తన మనస్సును పరిశీలించిన దేవుడు అతన్ని దినదినము అతని అభివృద్ధిని చేశాడట, వ్యాపింపజేశాడట తన కీర్తి ప్రక్రియలు. అలాంటి దేవుడు ఇక్కడ చూసినట్లయితే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచిద్దాము. 16వ వచనం చదవండి. 16వ వచనం. అయితే జాగ్రత్తగా చూడండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత, అదుగో వచ్చింది మనస్సు. అతడు మనస్సున గర్వించి చెడిపోయిన, మనస్సులో గర్వించాడట. గర్వం ఎక్కడొచ్చిందో తెలుసా? మనస్సులో పుట్టింది, క్రియల్లో కనపరిచాడు. మనస్సులో గర్వం పుట్టింది, మనస్సులో ఆలోచన పుట్టింది, మనస్సులో ఇది చెయ్యి అది చెయ్యి అని క్రియలు పుట్టాయి. గర్వించాడు. నేనే దేవుడు కాదు, నా పక్షమున దేవుడు లేడు, నా బలము, నా గర్వము. చూసారా? నేనే చేశాను, నా బలం నేనే సాధించాను, నేను తప్ప ఇంకెవరు లేరు అన్నట్టుగా గొప్పగా తనను తాను ఊహించుకున్నాడు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సు గర్వించెను, చెడిపోయాను. మనస్సులో గర్వించాడట, క్రియలు కనపరుస్తుంది. మనస్సు చెడిపోతే మనిషి చెడిపోతాడు. అన్ని సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు, అన్ని సంవత్సరాలు ఎంతో యథార్థంగా ఉన్నాడు, అన్ని సంవత్సరాలు దేవునికి అనుకూలంగా ఉన్నాడు, అన్ని సంవత్సరాలు దేవునికి భక్తిగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు, ఎంతో నమ్మక విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ మనసు చెడిపోయి గర్వించేసరికి మనిషి చెడిపోయాడు. ఈరోజు చాలామంది కూడా ఒకప్పుడు మంచి భక్తిపరులుగా ఉంటారు, తర్వాత రాను నేనే గొప్పవాడిని అనిపించుకోవటం కొరకు తనను తాను పాడు చేసుకొని చివరికి దేవునికి దూరస్తులు అవ్వటానికి కారణం అవుతున్నారు. నేను లేకపోతే చర్చి నడవదు, నేను లేకపోతే ఇంకేమీ లేదు అన్న గొప్ప ఊహించుకొని, నేను లేకపోతే ఈ చర్చి కట్టేవారే లేరు, నేను లేకపోతే సేవకుడే లేడు ఊహించుకుంటారండి, గర్విస్తున్నారు. నేను ఇవ్వకపోతే ఈ చర్చి, ఈ సేవకుడు బ్రతికేవాడు కాదనే పరిస్థితికి వచ్చేసారు. కొంతమందిని చూస్తూ ఉంటాం. ఆ సంఘంలో నేనే పెద్దవాడిని, నేనే గొప్పవాడిని అనిపించుకొని గర్వించుకొని చివరికి దేవునికి దూరస్తులైపోయి దేవుణ్ణే దూరం చేసుకునే పరిస్థితికి వచ్చేసారు. ఎందుకంటే మనస్సు చెడిపోతే మనిషి చెడిపోతాడు. మనస్సులో గర్వించి చెడిపోయాడు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఇస్కరియోతు యోధ అండి. యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభుతో తిన్నాడు, యేసు ప్రభుతో వాక్యాలు చెబుతుంటే విన్నాడు, యేసు చేసిన అద్భుతాలు చూశాడు, మహత్కార్యాలు చూశాడు. 30 వెండి నాణ్యాలకు యేసు నమ్ముకున్నాడు. చివరికి మనస్సులో ఏమనుకున్నాడో తెలుసా? ధనానికి చోటిచ్చాడు. మనస్సు చెడిపోయింది. మనస్సుతో పాటు మనిషి చెడిపోయాడు. ఉరిపెట్టుకొని చచ్చిపోయాడట. 2 భాగాలుగా విభజింపబడ్డాడట. శరీరంలో ప్రేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడట భయంకరంగా. కారణం ఏంటో తెలుసా? మనస్సాక్షే నువ్వు ఇది చెయ్యి అని నిర్ణయించేసరికి ఆ మనస్సుకు లోబడిపోయాడు ఇస్కరియోతు యోధ. అంతకుముందు యేసుతో ఉన్నాడు, యేసు బోధలు విన్నాడు. యేసు చెప్పిన ప్రతి వాక్యము విన్నవాడే, భక్తిపరుడే.
కానీ మనస్సు అదుపు చేసుకోలేకపోయాడు, మనస్సును అణుచుకోలేకపోయాడు. కోరికలు అలా నాకు వెండి బంగారాలపైన ఆశ కలిగి చివరికి తన ప్రాణాన్ని, అంటే మనసు చెడిపోయేసరికి మనిషి కూడా పోయాడు. అంటే మనసు మనిషిని పాడు చేస్తుంది. జాగ్రత్త. మనస్సుని బట్టి మనిషి ఎటువంటి వాడో చెప్తుంది బైబిలు. లేదా పండును బట్టి చెట్టు మంచిదా చెడ్డదా చెప్తుందట. అంటే నీ మాటలను బట్టి నువ్వు ఎలాంటి వాడో చెప్తుంది, నీ క్రియలను బట్టి నువ్వు ఎలాంటి వాడువో, ఎలా ఉన్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో, ఆ ప్రవర్తన బట్టి నువ్వు ఎలా మనసులో అనుకుంటున్నావో చెప్పగలిగింది, చెప్పొచ్చట బైబిల్ చెప్తుంది. అందుకే హృదయములో గర్వించి, చదవండి అన్నమాట, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠము మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి యెహోవా మీద ద్రోహం చేసే అంత స్థితికి వెళ్ళిపోయాడు. దేవునికే ద్రోహం, సంఘానికే ద్రోహం, సహోదరుని పైన ద్రోహం, సేవకుడు మీద ద్రోహం. ఎందుకంటే మనసు గర్వించింది కనుక, మనసు చెడిపోయింది కనుక. గర్వం అండి, అసూయ, ద్వేషం ఎక్కడి నుండి వచ్చాయి? మనస్సులో నుండే కాదు. నిన్ను నిలవబెట్టింది దేవుడు కాదా? నిన్ను నడిపించింది దేవుడు కాదా? నీకు వాక్యాన్ని బోధించింది దేవుడు కాదా? ఆ దేవుణ్ణి ఏర్పాటులో నువ్వు ఉన్నావని గ్రహించక అన్నీ అయిపోయిన తర్వాత ఏమంటున్నాడు చూడండి, స్థిరపడిన తర్వాతకు వచ్చేసింది దేవుడు గర్వం. స్థిరపడ్డాడంటే స్థిరపడిన తర్వాత మనసులో గర్వించాడు. ముందు బాగానే ఉన్నాడు, ముందు భక్తిగానే ఉన్నాడు, ముందుగా దేవునికి ఆత్మీయుడిగా ఉన్నాడు, అన్ని విషయాల్లో ముందుగానే ఉన్నాడు. కానీ మనసు చెడిపోయింది కదా. ఆలోచించండి, ఇస్కరియోతు కూడా అంతే. చివరి వరకు నమ్మకంగా ఉండి చివరిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఎందుకనంటే క్రియలు కనపరుస్తున్నాయి. అలాగా మనసు చెడిపోతే మనిషి చెడిపోతాడని క్రియలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే లోకం కూడా అలాగనే ఉందండి, లోకం కూడా అలాగనే ఉంది. బాల్యము నుండే చెడ్డదైపోయిందంట లోకం. చూద్దాం ఆ మాట ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆదికాండము 8వ అధ్యాయంలో యేసు తండ్రి అయిన దేవుడు రాయించాడండి ఎట్టి వారి గురించే. ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనంలో బాల్యము నుండే మనస్సు పాడు చేసుకునే స్థితికి వచ్చేసారట. బాల్యము నుండి ఆలోచిస్తున్నారా? బాల్యము నుండి చెడ్డదైపోయింది, బాల్యము నుండి పాడు చేసుకున్న, చిన్నప్పటి నుండే మనసు పాడు చేసుకుని లోకాశలకు లొంగిపోయి ఏమండి స్మోకింగ్ అలవాటు చేసుకోవడం, తాగుడికి అలవాటు చేసుకోవడం, తిరగటానికి అలవాటు చేసుకోవడం, జూదం ఆడటానికి అలవాటు చేసుకొని, చదువు లేకుండా చక్కదిద్దుకోకుండా, తన ప్రవర్తన చక్కదిద్దుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న మనుషుల్ని మనం చూస్తున్నాం ఇక్కడ. చిన్నప్పటి నుండేనండి చెడిపోయారు వాళ్ళు. మనసు చెడిపోవటం వల్లనే ఇదంతా. మనసు చెడిపోవటం వలన మనిషి చెడిపోతున్నాడు. మనిషి బాల్య దినముల నుండి చెడ్డదైపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనసు చెడిపోవటం వల్లనే. చిన్నప్పటి నుండి దొంగతనాలు చేస్తున్నాడండి అంటామే. వాడు చిన్ననాటి నుండే హత్యలు చేయడం నేర్చుకున్నాడు అని చెప్పుకుంటామే. చిన్నప్పటి నుండే వాడి నేర ప్రవర్తన కలిగిన వాడు అని చెప్పుకుంటా ఉంటాం. కారణం ఏంటంటే చిన్నప్పటి నుండి వాడి మనస్సు చెడిపోయింది, మనిషి చెడిపోయాడు. మనస్సు చెడిపోయింది, మనిషి చెడిపోయాడట. ఈరోజు మనం కూడా ఏ స్థితిలో ఉన్నామో మనం ఆలోచించాల్సిన అవసరత కలిగి ఉన్నాం. మనం కూడా ఏ స్థితిలో ఉన్నామో మనం ఆలోచించాల్సిన అవసరం. మన మనస్సు ఎలా ఉంది దేవుని పట్ల?
చెడిపోయిందా, లేకపోతే చెడిపోయినా కానీ ప్రవర్తన ఏదో పైకి భక్తిగా కనిపిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. చెడిపోయిన వారిగా ఉన్నామని కనపరచకుండా బయటికి భక్తిగా కనపడి లోపల మనసంతా కుచితం, పగ ద్వేషం పెట్టుకొని మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటే హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు మనల్ని విడిచిపెడతాడా? ఆలోచించండి. అందుకే ఆలోచించండి. ధనవంతుడి గురించి ఆలోచించండి ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఎలాంటి వాడంటే ఊదా రంగు వస్త్రములు ధరించుకున్నవాడు. ఆలోచించండి ఒకసారి. ధనవంతుడి గురించి తీయండి బైబిల్. 16వ అధ్యాయం 19వ వచనం, ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండెను. చూసారా? బహుగా సుఖపడుచుండెను. 20వ వచనం, లాజరు అను ఒక దరిద్రుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అయితే కాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. జాగ్రత్తగా ఆలోచించండి. మీకేం అర్థమైందో బైబిలు? ధనవంతుడై ఉండి కనికరము లేదు, దయలేదు. ధనంతో గర్వించిపోయింది మనస్సు. ధనంతో గర్వించిపోయిందండి మనస్సు. వాడి వస్త్రాలు, వాడి సుఖము, ఒక దయ లేదు, ఓర్పు లేదు, సహనం లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. వాడు ఉదారంగు వస్త్రాలు ధరించుకున్న గొప్ప నటుడు లోకంలో. నేనే ధనవంతుడని చెప్పుకునే గొప్ప నటుడు. చాలామంది ఉంటారులేండి, పైకి మామూలుగా మాట్లాడినా తనకున్న స్థితిగతులను చూపించుకోవటానికి రండి, మా ఇంటికి రండి బ్రదర్ అని పిలుస్తారు. ఇదిగో నేను అది కొన్నాను, ఇది కొన్నాను, అది కొన్నాను. లేడీస్ను కూడా చూస్తాం, నేను ఆ చీర కొన్నాను, ఈ చీర కొన్నాను, ఆ బంగారం కొన్నాను అని చూపిస్తూ ఉంటారు. లోపలండి మనసులో ఉన్న ఇవన్నీ బయటికి చూపిస్తూ ఉంటారు, కనపరుస్తూ ఉంటారు. కానీ బయటికి మాత్రం మాట్లాడటం అయితే చాలా ప్రేమతో మాట్లాడినట్టు ఉంటుంది, కానీ లోపల భక్తి లేదు. మనసు చెడిపోయింది, మనిషి చెడిపోయాడు. ధనవంతుడు అదే జరిగింది ఇక్కడ. దయ లేదు, కనికరము లేదు. ఒక రొట్టె ముక్క లాజరుగా పెట్టే మనస్సు లేదు. ఒక రొట్టె ముక్క లాజరుకు పెట్టే కనికరం లేదండి. ఎందుకు లేదు అని అంటే వాడి మనసును బట్టి వాడు మనిషి ప్రవర్తన అలా ఉంది. మనసును బట్టి మనిషి ప్రవర్తన అలా ఉంది. అందుకే వాడు చెడిపోబట్టి వాడు ఎక్కడున్నాడో తెలుసా? వేదనకరమైన స్థలంలో ఉన్నాడు. మనిషి మనసు చెడిపోతే మనిషి చెడిపోతాడు. మనసు చెడిపోతే మనిషి చెడిపోతాడు. మనసును బట్టి మనిషి మాట్లాడుతున్నాడు. మనసును బట్టి మనిషి ప్రవర్తన ఉంటుంది. వాత వేయబడిన మనస్సాక్షికి తెలియదు ఏం చేస్తున్నామో, ఏం జరిగిస్తున్నామో, ఎలా నడుచుకుంటున్నామో, ఎలా మాట్లాడుతున్నామో ఆలోచించదది. ఎందుకంటే దానికి స్పర్శ లేదు, నొప్పి లేదు, బాధ లేదు. నేను ఇలా అనకూడదా, ఇలా అనొచ్చా, ఇలా మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా, ఇలా ప్రవర్తించవచ్చా, ప్రవర్తించకూడదా, దానికి స్పర్శ లేదు, నొప్పి తెలియట్లేదు, బాధ తెలియట్లేదు. అది ఎలా పడితే అలాగే చేస్తుంది మనస్సాక్షి. అందుకే వాత వేయబడిన మనస్సాక్షి గలవారు అని చెప్తున్నారు ఇందాక. ఎందుకంటే మనిషిని మనస్సు పాడు చేస్తుంది. మనస్సు పాడైపోతే మనిషి పాడైపోతాడు. ఆలోచించండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 8-9 వచనాలు.
నీతి విధులు గల గొప్ప జనమేది? అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూసిన వాటిని మరవకుండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మనస్సు చెడిపోతే మనుషులు చెడిపోతారు నాయనా. నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడు. అసలు నీ మనసే కారణం అంటున్నాడు. నీ మనస్సే కారణం కనుక నువ్వు దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. ఎందుకంటే మనసు చెడిపోయింది అనుకో, మనస్సులో దేవుడు లేకపోతే పైన భక్తిగా నటించిన ఉపయోగం లేదు. దేవుడు హృదయ అంతరంగములు సమస్తమును ఎరిగినవాడు. ఆయన కంటికి కనపడని స్పష్టమంటూ ఏమీ లేదంటున్నాడు దేవుడు. నువ్వైనా పైరూపాన్ని, మనిషి ఏం చేస్తాడో తెలుసా? పైరూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు మనసును చూస్తున్నాడు, హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వు ఊరికనే చిక్కుపడిపోతావు, అండి. దేవుని దృష్టిలో నువ్వు ఊరికనే చిక్కుపడిపోతావు. ఎందుకో తెలుసా? ఆయన చూసేదే నీ మనస్సాక్షిని. పక్షవాతం వచ్చేసింది మనస్సాక్షికి, ఇంకేం చేస్తావు? నువ్వు ఓతవేయబడిన మనస్సాక్షి కనుక నీకేం చేయగలవు? ఏం చేసినా ఒకట్లాగే అనిపిస్తుంది. అది తప్ప ఒప్ప అని తెలియదంతే. కాబట్టి ఏమంటున్నాడు 9వ వచనం? అయితే నువ్వు జాగ్రత్త పడము, నీ కన్నులారా చూసిన వాటిని మరవకయుండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును మనస్సునే బహుజాగ్రత్త అంటున్నాడు. అంటే మనసు వల్లే మనిషి పాడైపోతాడని చెప్తుంది. బహుజాగ్రత్త నీ మనసు. నువ్వు చెడిపోవడానికి కారణం అదే. చిన్న విషయం కాదు, ఆషామాషి కాదు, చిన్న విషయం కాదు. నీ క్యారెక్టర్నే పాడు చేస్తుంది మనసు. నీ వ్యక్తిత్వాన్ని పాడు చేస్తుంది, నీకున్న భక్తిని పాడు చేస్తుంది, నీకున్న ఆలోచనలు పాడు చేస్తుంది, నిన్ను ఖచ్చితంగా నరకానికి నడిపిస్తుంది. అలాంటి మనసును నువ్వు ఎంతగా అదుపులో పెట్టుకోవాలో తెలుసా? లేదా వాతవేయబడిన మనస్సాక్షి గలవారా నువ్వేం చేసినా అది తప్పే కాదు అంటుందట. ఎందుకంటే దానికి స్పర్శ లేదు, బాధ లేదు, నొప్పి లేదు, ఏమి లేదు. ఏం కాదు, రోజు చేసేదే కదా అంటుందంట. వాతవేయబడిన మనస్సాక్షి అంటే నొప్పి లేదు, బాధ లేదు కానీ అని ముందుకు నెట్టుతుంది. వాతవేయబడిన మనస్సాక్షి గలవారు అలాంటి వారు మనిషిని పాడు చేస్తున్నారు, మనిషిని పాడు చేసే స్థితికి దిగజారుస్తుందట అది. అందుకే చాలా జాగ్రత్త కాపాడుకుని ఆయన. ఎందుకంటే నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటున్నావా? అయితే నీ మనస్సాక్షి జాగ్రత్త. అది జాగ్రత్తగా లేకపోతే నువ్వే జాగ్రత్త నువ్వు పడిపోతావు, పాడైపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. నీ భక్తి, నీ ప్రార్థన అన్నీ పోతాయి. ఇస్కరియోతు జీవితం ముందుగా అంతా ఉంది, కానీ అన్నీ చివరికి వచ్చేసరికి పడిపోయాడు. ఇందాక చదివాం కదా ఎవరి గురించి? ఉజ్జయ గురించి చదివాం కదా. మొదట ఎంతో భక్తిపరుడు, వర్ధిల్ల చేసిన దేవుడే చివరికి నరకానికి నెట్టేసే స్థితికి దిగజార్చుకోవడానికి కారణం ఏంటో తెలుసా? మనస్సాక్షేనండి. అలాంటి మనసును మనం ఎంత జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలో ఆలోచించండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం. దొరికిందా? మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం అండి. ఏమన్నాడు ఇప్పుడు? ఏమన్నాడు మీరు నాకు చెప్పాలి ఇప్పుడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. కారణం ఏంటో తెలుసా? అన్నిటికి కారణం మనసేనైనా ఆ మనస్సును కాచుకోవాలి నువ్వు అంటున్నాడు.
బాగా చదవండి మళ్ళీ. భార్యను పరిత్యజించుట అంటే విడాకులు ఇచ్చుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. వీటన్నిటి కారణం నీ మనసునైనా. మనసు చెప్పింది మనిషి చేస్తున్నాడు, మనసును బట్టి మనిషి క్రియలు జరిగిస్తున్నాడు. మనిషి క్రియలు జరిగిస్తున్నాడట మనసును బట్టే. అలాంటి మనసు నువ్వు ఏం చేయాలి? కాచుకో కాచుకో కాచుకో, లేకపోతే చచ్చిపోతావు, నరకంలో పడిపోతావు. నీ భక్తి అంతా వ్యర్థమైపోద్ది, నీ ప్రార్థనా జీవితం వ్యర్థమైపోద్ది. నిన్ను పాడు చేయడానికి కారణం మనస్సే. నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలను బట్టి, నీ ఆలోచనలు బట్టి, నీ మాట తీరును బట్టి నువ్వు మనస్సు ఎలాంటిదో కూడా తెలియజేస్తుంది బైబిల్. నువ్వు భక్తిపరుడివా, లోకస్తుడివా, విశ్వాసివా, ప్రార్థనాపరుడివా కాదా? నీ మనసును బట్టి అర్థమైపోతుందట. అలాంటి నీ మనసు ఏం చేస్తుందో, ఏం ఆలోచిస్తుందో దాన్ని నువ్వు కాపాడుకోకపోతే మరి నువ్వు వ్యర్థమే కదా, నువ్వు వ్యర్థమైపోతావు కదా. అందుకే అలాంటి మనసును జాగ్రత్త పరచుకోమంటున్నాడు దేవుడు. అలాంటి మనస్సాక్షి నీకుందా? అయితే కాచుకో, లేకపోతే నువ్వు చాలా నరకంలో ఇబ్బందులు పడతావు అంటున్నాడు. ఏమంటున్నాడు? చిన్న ఉదాహరణ మళ్ళీ ఒక మాట చూద్దాం. బైబిల్లో నుండి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూద్దామా. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఏమన్నాడు ఇప్పుడు? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకున్న వాడిని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఏం రాసిందండి? నువ్వు ఆస్తులు సంపాదించుకొని పట్టణాలే సంపాదించుకున్న వాడి కంటే ఎవరు శ్రేష్ఠులో తెలుసా? మనస్సును స్వాధీనపరచుకో. ముందు నువ్వు ఎన్ని సంపాదించినా మనస్సును స్వాధీనపరచుకోకపోతే నీ వ్యర్థం. మనసును అదుపులో పెట్టుకోకపోతే వ్యర్థం, శూన్యం. మనసును కాపాడుకోకపోతే నువ్వు శూన్యమైపోతావు. ఎందుకంటే యోసేపును చూడు. యోసేపట పోతీఫరు యొక్క భార్య వచ్చేసి చేయనించమని అడిగిందంట. ఎవరు లేని సమయంలో చేయబట్టేసుకున్నట్ట, గట్టిగా శోధించేసిందంట. వెంటనే మనస్సాక్షికి భయపడ్డాడు యోసేపు గారు. మనస్సాక్షి, కనపడని దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవుని దృష్టిలో ఇంత ఘోర పాపము చేసి తప్పితం చేసి నేను అవమానపరచబడాల్సిన అవసరం లేదనుకున్నాడు. మనస్సాక్షి ఉంది ఒకటి, నిన్ను గద్దిస్తూ ఉంటుంది. నువ్వు మంచి పని చేస్తే మంచిది, చెడ్డ పని చేస్తే చెడ్డది, దానికి భయపడాలి. ఎందుకంటే అది నిన్ను గద్దిస్తూ ఉంటుందట. ఒక ఆలోచన చొప్పున నిన్ను గద్దిస్తూ ఉంటుంది. నువ్వు చేయకూడదు, అలా అనకూడదు, నువ్వు అన్నావు తప్పు, క్షమాపణ అడుగు అంటుందంట, గద్దిస్తూ ఉంటుందంట. కానీ మనం ఏం చేస్తాం? పోనీ. మనస్సాక్షి మంచి పని చేయని గద్దిస్తుంది. లోబడాలి. మనం లోబడకపోగా, ఆ మాట వినకపోగా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తున్నామంటే మనస్సాక్షి పాడైపోతుంది. యోసేపు కూడా అంతేనండి. చూడండి ఒకసారి, మీరు చదివిస్తే బాగుంటుంది. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయములో 9వ వచనం చూడండి. ఏమన్నాడు? అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుని ఉందునని తన యజమానుని భార్యతో అన్నాడట. అవసరమైతే జైలుకు పోయాడండి.
యోసేపు గారు మనస్సాక్షిని బట్టి. మనస్సాక్షి గద్దించేసరికి గద్దింపుకు లోబడ్డాడు. ఒకవైపు నిన్ను గద్దిస్తుందంట, నువ్వు చేస్తున్నది తప్పు, ఇలా తాగుతున్నావు తప్పు, ఇలా మాట్లాడుతున్నావు తప్పు, అది వ్యభిచారం తప్పు, నువ్వు దేవుని బిడ్డవి, బాప్తిసం తీసుకున్నావు, అలా చెయ్యకూడదు తప్పు అని చెబుతుంటే లెక్కలేనితనం, నిర్లక్ష్యం. ఏం కాదులే, అబద్ధం చెప్తే ఏమైంది? వాతవేయబడిన మనస్సాక్షి అబద్ధికులుగా చెప్పబడింది ఇందాక చదువుకున్న మాటలో. ఏమవుద్ది? ఒకసారి అబద్ధం ఆడితే ఏం కాదులే, మాట్లాడు, అది తప్పు. ఇది చెప్తుంది మనస్సాక్షి, ఏం కాదు అనిపిస్తుందంట. అందుకే యోసేపు గారు ఎవ్వరు లేని సమయంలో పోతీఫరు భార్య వచ్చి చెయ్యి పట్టుకొని లాగి నన్ను చేయించమనంటే దేవునికి భయపడ్డాడు, మనస్సాక్షికి లోబడ్డాడు. దేవునికి భయపడ్డాడు, మనస్సాక్షికి భయపడ్డాడు. మరి మనం మనస్సాక్షికి లోబడుతున్నామా? దేవునికి భయపడుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్నప్పుడు భయపడాలి కదా. మనస్సాక్షి మనం ఇది చేయకూడదు అన్నప్పుడు అది గద్దించాలి కదా. గద్దించినప్పుడు లోబడాలి కదా. నేను దేవునికి దూరం అయిపోయాను, దూరం అయిపోయావు అని నిన్ను గద్దిస్తున్నప్పుడు దేవునికి సమీపస్తులుగా రావాలి కదా. సొంత నిర్ణయాలు, మనకి సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు. దేవుని సహాయం అడగం. దేవుని దృష్టిలో మనం ఉన్నామో లేదో పరిశీలించుకో. చాలామంది అండి సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు తప్ప దేవుని నిర్ణయం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని కానుకొని నా మనస్సాక్షి ఉందా లేదా అని పరిశీలించుకుని మనస్సు లేదండి ఈరోజు. వాడి హృదయంలో నిశ్చయించుకుంటాడు. పాపమా, చెడ్డదా, మంచిదా ఆలోచించడిగా. వాడు నిర్ణయించుకున్న దాన్ని బట్టే దేవునికి ఇస్తాడంతే. దేవుని సన్నిధికి వాడు నిర్ణయించుకున్న సమయానికే, వాడు నచ్చిన సమయానికే వాడు చెయ్యాలనుకుంటేనే దేవుని పని చేస్తారు, లేకపోతే చెయ్యరు అంతే. ఎందుకంటే మనస్సాక్షి లేదు. అలాంటి వారి దృష్టిలో మనం చాలా జాగ్రత్త, మనస్సాక్షి భయపడాలి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం జాగ్రత్తగా చదవండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం. ప్రాకారము లేక పాడైపోయిన పురమే అంతో తన మనస్సును అనుసుకోలేని వాడును అంతే. అంటే మనస్సుని యోసేపు గారు అదుపు చేసుకున్నాడు. మరి నీకెందుకు లోకాశలు గుర్తొస్తున్నాయి? నీకెందుకు లోకం పైన మనస్సు కలుగుతుంది, లోకం పైన కోరికలు కలుగుతున్నాయి? ఇలా తాగాలి, ఇలా తందనాలు ఆడాలి, ఇలా ఎగరాలి. క్రైస్తవుడై ఉండి డీజే డ్యాన్సులు అంటే, క్రైస్తవులై ఉండి డీజే డ్యాన్సులు ఏంటిది? లోకస్తుడివా లేవు దేవుని బిడ్డవా? కోరిక అలా ఉంది, మనస్సులో కోరికలు అలా ఉన్నాయి. ఏం చేయాలి? శరీరం డ్యాన్స్ చేస్తుంది. మనస్సులో కోరిక ఉంది, దాని కొరకు శరీరం ఎంతైనా కష్టపడుతుంది. చుట్టూ ప్రాకారం కట్టుకొని ఎందుకు కడతారో తెలుసా? ప్రాకారం అంతఃపురం ఉందనుకోండి, ఒక రాజుల కోటకు చుట్టూ గోడ ఎందుకు కడతారో తెలుసా? ప్రాకారం అంటే గోడేనండి. శత్రువులు రాకుండా ఉండటం కొరకు, తనను తాను కాపాడుకోవటం కొరకు. చైనా వాల్ అంటాం చాలామంది, చుట్టూ చైనా వాల్ ఉంటుంది దానికి. అంటే వాళ్ళు గోడ కట్టేశారు శత్రువులు రాకుండా. ఎందుకనంటే శత్రువులు ఏ విధంగానైనా లోపలికి చొచ్చుకుని వచ్చేసి తన రాజ్యాన్ని ఆక్రమించుకుంటారన్న ఆలోచనతో చుట్టూ ప్రారీ గోడ కట్టుకుంటారు. వాళ్ళు కట్టుకుంటారండి, ఇల్లైనా సరే. ఎందుకనంటే ఏ దొంగ ఎటు నుండి వస్తాడో భయపడి చుట్టూ గోడ కట్టుకోవటం వల్ల కొంత సేఫ్టీ, రక్షణ. అందుకే అంటున్నాడు, చదవండి ఒకసారి. ప్రాకారం లేక పాడైపోయిన పురమి ఎంతో తన మనస్సును అనుసుకోలేని వాడును అంతే.
లోకం వైపు మనసు ఉందా, నువ్వే చెడిపోతావు, కానీ దేవుడేం పాడైపోడు. నీకు లోకం వైపు మనసు ఉంటే నువ్వు పాడైపోతావు. మనసు నిన్ను పాడు చేస్తుంది అంతే. మనసులో నువ్వు దేవుని గురించి ఆలోచించట్లేదు, మనసులో నువ్వు లోకం గురించి ఆలోచిస్తున్నావు. అందుకే నీ మనసు నేనేం చేస్తుందంటే పాడు చేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకో, మనసును అణుచుకోవాలి, కాపాడుకోవాలి. ఏమంటున్నాడు చూద్దాం. యోహాను సువార్త ఇక్కడ ఒక ఉంది. రాళ్ళు తీసుకొని కొట్టడానికి అందరు రెడీ అయ్యారట. ఎవరామె? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేసింది. యోహాను సువార్త 8వ అధ్యాయం అండి, 8వ అధ్యాయం 7వ వచనం. పట్టబడినప్పుడు యేసు ప్రభు అన్నాడంటే, ఎవరైనా తప్పు చేసిన ఎడల, పాపం చేసిన ఎడల రాయేయండి అన్నారట. యోహాను సువార్త తీశారా? 8వ అధ్యాయం 7వ వచనం నుండి చదవండి. వారు ఆయన్ను వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేని వాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, ఆ స్త్రీ మధ్య నిలబడెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడున్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అన్నారట. నేనును నీకు శిక్ష విధింపను. చాలండి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ జరిగిన సందర్భానికి మనస్సుకి ఏమైనా తేడా జత లేదా కంపారిజన్ ఉందా అని అంటే ఉందని బైబిల్ చెప్తుంది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ యేసుప్రభు దగ్గరకు వచ్చి రాళ్ళు తీసుకుంటూ కొట్టుకుంటూ తీసుకొచ్చిన పరుగు తీసుకుంటూ వచ్చి యేసుప్రభు పాదాల యొద్ద ఆగింది. యేసుప్రభు వద్దకు వచ్చినప్పుడు అందరూ కూడా ఆమె వ్యభిచారంలో పట్టబడ్డది. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? రాళ్ళు తీసుకుని కొట్టి చంపాలని చెప్తుంది. మరి ఏంటి పరిస్థితి అంటే, అప్పుడు యేసుప్రభు అన్నాడట, మీలో పాపము చేయని ఎవడైనా ఉంటే రాయేయండి అన్నాడట. మొదటిగా వాడు రాయేయాలి. ఎవరి మీద? ఈ వ్యభిచారం చేసిన స్త్రీ మీద. పుట్నోట్ చూద్దాం రండి. వారాయన మాట విని, వారా మాట విని అన్న మాట ఉంటుంది చూడ 9వ వచనంలో. పుట్నోట్స్ చూడండి ఏమని రాసిందో. 1 కాడ దొరికిందా మీకు? పుట్నోట్స్లో ఏముంది? కొన్ని ప్రాచీన ప్రతుల్లో మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అని సమకూర్చబడింది. అంటే వారి మనసు వారిని గద్దించింది. ఏదైనా మీరు పాపం చేయకుండా ఉన్నట్లయితే రాయేయండి అని అనగానే వాళ్ళ మనస్సాక్షి ఏమైందో తెలుసా? గద్దించింది. నువ్వెన్నో పాపాలు చేసావు, నువ్వు రాయేయటానికి అర్హుడివి కాదని వాళ్ళ మనస్సాక్షి ప్రతి వాడిని గద్దించిందంట. ఈరోజు నిన్ను కూడా గద్దిస్తుంది. ప్రతి విషయంలో నిన్ను కూడా గద్దిస్తుంది. నువ్వు అలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు, ఇలా ప్రవర్తించకూడదని. కానీ నువ్వు లోబడుతున్నావో లేదో ఒకసారి ఆలోచించుకో. ఇదిగో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వద్దకు వచ్చిన ఆ రాళ్ళు తీసుకుని కొట్టడానికి వచ్చిన వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దించింది. ఈరోజు నిన్నెందుకు గద్దించట్లేదు? నిన్ను కూడా గద్దిస్తుంది. కానీ నువ్వేమైపోయావో తెలుసా? లోబడిపోయావేమో. ఎందుకంటే వాత వేయబడిన మనస్సాక్షికి బాధ నొప్పి తెలియదు కదా, అందుకని వాడు ఏమైపోతాడో తెలుసా? ఏమైనా పర్వాలేదు అనుకుంటాడు. గద్దింపుకు లోబడ్డావు, హెచ్చరిస్తే లోబడ్డావు, ఎప్పుడు ఒకలాగే ఉండాలనుకుంటాడు. నేను చేసేదే కరెక్ట్ అనుకుంటాడు, నేను మాట్లాడింది కరెక్ట్ అనుకుంటాడు. దేవుని దృష్టిలో ఇది కరెక్టా కాదని పరిశీలించుకోవడానికి కూడా ఇష్టపడ్డావు. అలాంటి వాడు వాత వేయబడిన మనస్సాక్షి కలవాడు. కాబట్టి గుర్తుపెట్టుకుని ఇంకా చూద్దామా? రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 15వ వచనం 13 నుండి చదవండి, మీకు అర్థమైంది. 13 నుండి చదవండి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటో మీకు అర్థమవుద్ది.
ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ప్రవర్తించువారు నీతిమంతులుగా ఎంచబడి విని విడిచిపెట్టే వాళ్ళు ధర్మశాస్త్రానికి నీతిమంతులు ఎందుకు అవుతారండి? అర్థమైందా? వాక్యం విన్నట్టుగా నటించేవాళ్ళు వినేవారని డైరెక్ట్గా చెప్తుంది. వినువారు అంటే వింటున్నారుగా, ప్రవర్తన లేకుండా వింటే ఏం ఉపయోగం? అలాంటి వారు నీతిమంతులుగా ఎంచబడరట. 14వ వచనం, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. ఒకప్పుడు ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఉంది, కానీ అన్యజనులకి ధర్మశాస్త్రం లేదు. ఆ ధర్మశాస్త్రపు క్రియలను జరిగించిన అన్యజనులు ధర్మశాస్త్రం ఉన్నట్టుగా ఉన్నారట. ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయిన ఇశ్రాయేలును మనం చూపిస్తున్నాడు. విన్నట్టుగా నటిస్తున్నారు వీళ్ళు, వారు జీవిస్తున్నారు, దాని ప్రకారం నడుస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు అంటున్నాడు. చూడండి 15వ వచనం, అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్రానుసారముగా తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. హృదయంలో ఏంటంటే తప్పు ఒకదాని మీద ఒకటి మనస్సాక్షి ఏం చేస్తుందో తెలుసా? నేరం మోపుకుంటూ వస్తుంది. నీకు అర్థం కావట్లా, నిన్ను పట్టుబడేటట్టుగా చేసేది కూడా మనస్సాక్షే. అర్థమవుతుందా? నువ్వు పాపివని నీ తీర్మానం చేసేది కూడా నీ మనస్సాక్షే. నువ్వు పాపువని పాపానికి నడిపించేది కూడా మనస్సాక్షి. అందుకే నీ మీద నేరం మోపుతుందండి ఒకదాని వైపు ఒకటి. ఏమండి? తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచుండగా నీకు అర్థం కాని పరిస్థితికి వచ్చేస్తున్నావు. ఎందుకంటే నీకు బాధ నొప్పి అనిపించట్లా, వాత వేయబడిన మనస్సాక్షి గలవాడిగా నీకు బాధ అనిపించట్లా. వినటం వరకే వింటున్నావు కానీ మనసు మారట్లా, మారు మనసు లేదు. చర్చికి అయితే వస్తున్నావు కానీ ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది. నీకు మనసు మారలేదు, క్రియలు మారలేదు, ఆలోచన తలంపులు మారలేదు, ప్రవర్తన మారలేదు. మరి మనస్సాక్షి మార్చుకుంటావా? లేదు, అది కూడా నీకు చెప్పినట్టు చేస్తున్నావు. అంటే నీకేమైందో తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి. పక్షవాతం వచ్చిన వాడితో సమానం. వాడికి సురుకు ఉండదు, మెలుకు ఉండదు, బాధ ఉండదు, గాయం ఉండదు. ఉండదు. కాబట్టి వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఉండకూడదు అంటున్నాడు దేవుడు. చూడండి, ఇంకా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19, 20, 21. ఇందువలన మనము సత్య సంబంధులమై ఎరుగుదుము, మనం క్రైస్తవులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేస్తుందంట. రాసుకోండి. ఏ విషయంలో దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందుము. ప్రియులారా, హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఉందుము. మన మనస్సాక్షి దోషారోపణ చేస్తుందని అంటే ఇంకా ఏం చేయాలండి? నువ్వు తప్పు చేసావని నీ మీద సాక్ష్యం చెప్పేది నీ మనసు, నీ హృదయమే. నువ్వు పాపివని చెప్పేది ఏంటో తెలుసా? నీ మనసు, నీ హృదయమే, నీ ప్రవర్తననే. మళ్ళీ నువ్వెవరు? సత్య సంబంధుడివి, మరి క్రైస్తవుడివే. సత్యం అంటే వాక్యము, వాక్యానికి సంబంధించిన వాడే క్రైస్తవుడు. నువ్వు క్రైస్తవుడు అయి ఉండి పాపంలో ఉన్నావు, నీ మీద దోషారోపణ చేస్తుందంట. మరి నీకు ఎప్పుడు అర్థమవుద్ది? ఎప్పుడు అర్థమైందండి నీకు? దోషారోపణ చేస్తుంది. అందుకే దేవుడు సమస్తమును నీ హృదయ అంతరంగములు ఎరుగుతున్నాడు. జాగ్రత్త.
పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం చూడండి. 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధంగా నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేయుచున్నాను, నేర్చుకుంటా, ట్రైనింగ్ చేస్తున్నాను అంటున్నాడా. ఏమంటున్నాడండి పౌలు గారు? నేను రోజు ట్రైనింగ్లో ఉన్నాను, తర్ఫీదులో ఉన్నాను, అభ్యాసంలో ఉన్నాను. ఎందుకంటే నా మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది, దాన్ని అనుసుకోవాలి, కోరికలు పుట్టిస్తుంది, ఆశలు పుట్టిస్తుంది, దేవుని సన్నిధికి వెళ్ళొద్దు అంటుంది, డబ్బు కావాలంటది, సంపాదించంటది, జీతం అంటది, అది కొనంటది, ఇది కొనంటది, బంగారం లేదంటది, వస్త్రాలు లేవు అంటది. అవునా? ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే దోషారోపణ చేయడం. అలాంటి మనస్సాక్షిని ఏం చేయాలో తెలుసా? నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేస్తున్నాడు, రోజు పరిశీలించుకుంటున్నాడంటే. ఈరోజు క్రైస్తవులకు పరీక్ష లేదండి. క్రైస్తవులకి చాలామంది అనుకుంటున్నారు చచ్చిపోతే బాప్తిజం తీసుకుని చచ్చిపోతే పరలోకం అన్నాడు. పరీక్ష లేదా? బాప్తిజం తీసుకున్నాను, ఏం పర్వాలేదు, చచ్చిపోతే పరలోకం అనుకో, మాకు పరీక్ష. నువ్వేం చేసావో, ఎలాంటి క్రియలు కలిగి ఉన్నావో, నీ మనసు ఏమి నేర్పిస్తుంటే నువ్వేం చేస్తున్నావో లేదా శిక్ష. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. దోషారోపణ చేయడానికి అభ్యాసం చేస్తున్నాడంటే అలాంటి దాని గురించి 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువుకున్న మంచి మనసు నీకు కూడా రావాలని తండ్రి కోరుకుంటున్నాడండి. ఎందుకంటే యేసు ప్రభు ఏ పాపం ఎరగని మనస్సాక్షి అతనిది, మన అన్నది. అలాంటి మనసు మనకు కూడా కావాలని కోరుకుంటున్నాడు. అలాంటి మనసు మీరు కూడా కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. జాగ్రత్తగా చదండి. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనపడుచున్నవి, నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనపడుచున్నాయి కదా. పాతాళం ఎక్కడ? పరలోకము ఎక్కడ? భూలోకము ఎక్కడ? పాతాళ లోకం. భూమి క్రిందనున్న పాతాళ లోకములో ఉన్న సమస్తమును పరలోకములో ఉన్న దేవుడు చూస్తున్నప్పుడు భూమి మీద ఉన్న నువ్వు కనపడవా? నీ హృదయం కనపట్టలేదా? నీ మనస్సాక్షి ఏం చేస్తుందో కనపడదా? అందుకే క్రీస్తుకున్న మనస్సాక్షి నీకు ఉందో లేదో అని క్రైస్తవునని చెప్పుకుంటూ చర్చికి వస్తానని మనస్సాక్షిని ఆయన పరిశీలిస్తున్నాడు. అణుచుకుంటున్నావా? అభ్యాసం చేస్తున్నావా? పరీక్షించుకుంటున్నావా? జాగ్రత్త పరుచుకుంటున్నావా? అన్నీ ఏం చేస్తున్నావో పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు దేవుడు. ఆయన కంటికి కనపడని స్పష్టమంటూ ఏమీ లేదండి. అందుకే నీ మనస్సాక్షిని బట్టి నీ ప్రవర్తన ఉంటుంది, నీ క్రియలు ఉంటాయి. ఆ మనస్సాక్షి నిన్ను కోరికలు రేపుతుంది, లోకాశలను రేపుతుంది. మనసు పాడైపోతే మనిషి పాడైపోతాడు. మనసు పాడైపోతే మనిషి పాడైపోతాడట. మనసు పాడైపోతుందంటే కారణం ఏంటంటే లోకం గురించే. ఏదో చెయ్యాలన్న తపన, ఏమీ చేయలేని పరిస్థితి. దాని కొరకు ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని ఘోరాలు జరిగించాలో. అందుకే జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ కూడా తేటగా దేవునికి కనపడుతున్నాయి. అది కనపడుతున్నప్పుడు దేవుడు శిక్షకు మనం పాత్రలు అవుతున్నామని గ్రహించండి. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కోరుకుంటున్నాడు ఆ మాట. మనసు మార్చుకోవాలా? దేవుని వైపు తిరగాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు నిలబడాలి.
కష్టమైన, శ్రమైన, బాధ అయినా మనస్సాక్షి గద్దించినప్పుడు దానికి లోబడాలి. దేవుని వాక్యం నిన్ను గద్దించినప్పుడు దానికి లోబడాలి, దాని కొరకు బ్రతకాలి. నీ ప్రవర్తన ఒకలాగా ఉండి నీ మనస్సాక్షి ఏం చెప్తుందో తెలియజేస్తున్నాడు. నువ్వు ఎలాంటి వాడివో నీ మాటలను బట్టి అర్థమవుతాయట. ఎవరో అన్నారు, నీ స్నేహితుడు ఎలాంటి వాడో చెబితే నువ్వు ఎలాంటి వాడివో చెప్పేస్తానని. అర్థమైందండి? నీ స్నేహం ఎవరితో ఉంటుంది? పాపంతో ఉంటుంది కాబట్టి పాపులతోనే ఉంటుంది. నీ మనస్సాక్షి అదే కోరుకుంటుంది. నీ స్నేహం కూడా త్రాగుబోతులతో ఉన్నావా, అయితే వాళ్ళతో ఉన్నావంటే నువ్వు కూడా అదే కోరుకుంటున్నావు అని అర్థం. పరిశుద్ధులతో ఉన్నావా, అయితే పరిశుద్ధతను కోరుకుంటుందని అర్థం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. మనం చాలాసార్లు చదువుకున్నాం ఈ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక, అదుగో క్రీస్తు శ్రమపడ్డాడట, అట్టి మనసును మీరు కూడా ఏం చేయాలట? ఆయుధముగా ధరించుకొనుడి. ఆయుధముగా. ఎందుకంటే ఆయన అంత కఠినంగా దేవుని వైపు నడిచాడు. అంత లోకం వైపు నుండి దేవుని తండ్రి వైపు మళ్ళించుకున్నాడు తన మనస్సుని. అట్టి మనసు ఆయుధంగా ధరించుకోవాలంటే మనం కూడా శ్రమపడి పరలోకానికి చేరుకోవాలి. కోరికలు తీర్చుకోవడానికి రాలే ఈ లోకంలోకి, ఆశలు నెరవేర్చుకోవడానికి రాలే ఈ లోకంలోకి, గొప్పగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి రాలా ఈ లోకానికి. చనిపోతే పరలోకం వెళ్ళాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఆ పరలోకంలో సంతోషం, ఆనందం, దుఃఖం ఆయన అక్కడే. ఇక్కడ దుఃఖపడాలి, అక్కడ సంతోషించాలి. ఇక్కడ శ్రమ పడాలి, అక్కడ ఆనందించాలి. అలాంటి సమాధానం, సంతోషం కావాలంటే క్రీస్తు కలిగిన మనసుని ఆయుధంగా ధరించుకోవాలి. ఆయన శ్రమపడ్డాడు, మనం కూడా శ్రమపడే మనస్సాక్షి ధరించుకోవాలి. పరలోకానికి వెళ్ళాలంటే ఇలా ఉండాలి. అంతేగాని మనసును బట్టి మనిషి చెడిపోతున్నాడు. ఆ మనసుని దేవుని వైపు మళ్ళించుకుంటే, క్రీస్తు మనస్సుల వలె మనం కూడా ధరించుకోగలిగితే మనం తప్పకుండా దేవుడి దృష్టిలో గొప్పవారిగా, పరలోకంలోకి చేరుకునేవారిగా మనం ఉండటానికి అవకాశం ఉంటుంది. అంతేకాని చిన్నప్పటి నుండి చెడ్డదైన మనసును ధరించుకొని అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చామనుకో, చివరికి నరకపు శిక్ష. ఎందుకంటే ఎన్ని పాపాలు చేసినా నొప్పి అనిపించదు, బాధ అనిపించదు. ఎందుకంటే వాత వేయబడిన మనస్సాక్షి కదా. ఎన్ని బూతులన్నా, ఎన్ని తిట్లు తిట్టినా, ఎన్ని అన్నా కానీ వాత వేయబడిన మనస్సాక్షి. ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు. ఎందుకు? బాధ ఉండదు, మనసులో బాధ అనిపించదు, కష్టం అనిపించదు. ఇలా అన్నారన్న ఆలోచన, దేవుడు ఇలా గద్దించడన్న ఆలోచన ఉండదు. అసలు వాక్యం విన్నట్టు నటిస్తున్నారు కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకుని మనస్సు మారకోకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదు. క్రీస్తు మనస్సు అలాంటిదే, మారు మనసు పొంది తండ్రి కొరకు బ్రతికే మనసు. అలాంటి మనసును కూడా మనం ఏం చేయాలో తెలుసా? ఆయుధంగా ధరించుకొని ఆయన మనసులో మనం మార్చుకొని మనం పరలోకం చేరుకోవాలన్నదే తండ్రి ఉద్దేశం. అలాంటి మనస్సాక్షి మనకుందా? లేకపోతే ఇంకా ఉరకలు వేస్తుందా? ఏమంటాడండి? కోరికలే గుర్రాలైతే. కోరికలు ఎక్కడ పుడుతున్నాయి తెలుసా? మనసులో పుడుతున్నాయి. గుర్రాలై ఎగురుతున్నాయట. ఎగిరితే ఎగిరేవులే కానీ పడిపోయే రోజు ఒకటి వస్తుంది, జాగ్రత్త. అది నరకంలోనేమో ఒక్కసారి ఆలోచించుకో. కాబట్టి జ్ఞాపకం చేసుకో, యథార్థంగా బ్రతకటానికి, దేవునికి అనుకూలంగా బ్రతకటానికి, మనసును అనుసుకొని ఈ లోకంలో పరలోకానికి చేరుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు ఎంతో శ్రేష్టమైన మాటలు. ప్రతి హృదయములో ఆ మాటలు పడి ఫలించినట్లుగా సహాయం చేయండి. మనసు చెడిపోతే మనిషి చెడిపోతాడన్న ఆలోచనతో తండ్రి ఎన్నో మాటలు మాకు మాట్లాడారు. ఆ మాటలన్నీ మా మనస్సాక్షిని ఎదుట ఎలా ఉన్నదో పరిశీలించుకోవడానికి మాకు అవకాశం దొరికిందని నమ్ముతున్నాం. ఒకవేళ మేము ఇంకా లోకస్తులుగా ఉన్నట్లయితే, లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే దయతో క్షమించి
సరైన రీతిలో మేము నడుచున్నట్లుగా సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇట్టి మాటలు విన్నవారిని చూసిన వారిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.